హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆర్మీలో మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. హవల్దారు అండ్ నైబ్ సుబేదార్ పోస్టులు అనమాట. అండ్ ఇంకోటి కూడా దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా అండ్ దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. ఇవన్నీ కూడా కండక్ట్ చేయకుండా కేవలం మిమ్మల్ని ట్రయల్స్ కండక్ట్ చేసి అండ్ సెలక్షన్స్ చేసి రన్నింగ్ కండక్ట్ చేసి మీకైతే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇండియన్ ఆర్మీలోన మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 60,000 అబౌవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక ఈ నోటిఫికేషన్కి 10th క్వాలిఫికేషన్ ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 25 ఇయర్స్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. ఈ వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఆర్మీలో పర్మనెంట్ జాబ్స్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎంతవరకు చూసి క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే అప్లై చేసుకోండి. దీనికి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే ఈ నోటిఫికేషన్కి ఆల్రెడీ మనకు నవంబర్ 15వ తేదీ నుంచి అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ నోటిఫికేషన్ కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అంటే ఏం లేదు బ్రదర్, వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చింటారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి వాళ్ళు చెప్పిన డేట్ లోపు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆల్రెడీ అప్లికేషన్ మనకు నవంబర్ 15వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై లాస్ట్ డేట్ మనకు డిసెంబర్ 15. నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు డైరెక్ట్ ఎంట్రీ హవల్దార్ పోస్టులు. ఈ హవల్దార్ పోస్ట్కి వచ్చేసి ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఉంటారు కదా వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఇంకా వాటిలోనే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు డిసెంబర్ 15 కాబట్టి ఆ డేట్కి అయితే కౌంట్ చేసుకోండి. 17.5 నుండి 25 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ చూసుకుంటే మార్చి 31, 2001 నుండి ఏప్రిల్ 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ డైరెక్ట్ ఎంట్రీ కింద ఉన్నటువంటి హవల్దార్ కానీ నాయబ్ సుబేదార్ కానీ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విల్ బి మెట్రికులేషన్, అంటే మనకు 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందని వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేశారనమాట. ఇక అదేవిధంగా మనకు డైరెక్ట్ ఎంట్రీ కింద మనకు నాయబ్ సుబేదార్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం కదా, సేమ్ అనమాట. 17.5 నుండి 25 ఇయర్స్ ఉండాలి. మార్చి 31, 2001 నుండి ఏప్రిల్ 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ప్రతి క్యాస్ట్ వాళ్ళకు మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ కానీ ఏది కూడా ఇవ్వరనమాట, అదైతే చూసుకోండి. ఇక నెక్స్ట్ దీనికి కూడా మనకు నాయబ్ సుబేదార్కి మెట్రికులేషన్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విల్ బి మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి కూడా 10th అనమాట. ముందుగా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలని మీకు క్లియర్ కట్గా స్పెషల్ వీడియో చేయడానికి అయితే సపరేట్గా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ మీ నుంచి నాకు రెస్పాన్స్ అయితే కంపల్సరీ కావాలి. మీ నుంచి నాకు సపోర్ట్ ఇస్తేనే నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అయితే బ్రదర్ మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ వాళ్ళు అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది 2025 మనకు 5th నోటిఫికేషన్ రావడం జరుగుతూ ఉంది. స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తున్నాం కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అని మనకు ఏ గేమ్స్లో ఉండాలి అంటే కనుక ఇక్కడ మనకు ఓవరాల్గా మనకు చాలా రకాలైనటువంటి గేమ్స్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. 23 గేమ్స్ అనమాట. ఈ 23లో మీరు ఏదో ఒక విభాగం ఏదో ఒక గేమ్స్లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అర్హులు మీరు. ముందుగా మనకు అథ్లెటిక్, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లోన మెన్నుకు వచ్చేసి ఉన్నాయి. ఆర్చరీ మెన్ను, బాస్కెట్బాల్ మెన్ను, బాక్సింగ్ మెన్ను, డివింగ్ మెన్ను, ఫుట్బాల్ మెన్ను, ఫెన్సింగ్ మెన్ను, జిమ్నాస్టిక్, హాకీ, హ్యాండ్బాలు, అదేవిధంగా మనకు జూడో, కాయాకింగ్, ఇంకోటి కబడ్డీ, కరాటే, రోవింగ్, స్విమ్మింగ్ అండ్ సైలింగ్, షూటింగ్ అండ్ టేక్వుండో, వాలీబాల్, ఉష్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ రెజ్లింగ్. ఇవన్నీ కూడా మనకు మేల్ వాళ్ళకైతే వాళ్ళు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ విభాగంలో మీకు ఏదో ఒక గేమ్స్లోనే మీకు ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోండి దీనికి. అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ మీకు గేమ్స్ అయితే ఉండాలని చెప్పాను కదా, ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక గేమ్స్లో సర్టిఫికేట్ ఇక్కడ మీకు సర్టిఫికేట్ అని మీకు అక్టోబర్ 1, 2023 తర్వాత వచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అక్టోబర్ 1, 2023 కంటే ముందు వచ్చినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు వాళ్ళు అప్లికేషన్ అయితే చేయడం లేదు, యాక్సెప్ట్ చేయడం లేదు. కాబట్టి మీరు అక్టోబర్ 1 తర్వాత అంటే అక్టోబర్ 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ 2023, 2024, 2025 ఇట్లా మాకు స్పోర్ట్స్ సర్టిఫికేషన్ మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తూ ఉన్నారు.
అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అయితే బ్రదర్ ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా, ఈ క్వాలిఫికేషన్తో పాటు మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కూడా ఉండాలి. అంటే మనకు ఈ నోటిఫికేషన్ మనకు డైరెక్ట్ ఎంట్రీ కింద మనకు స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్ రావడం జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద అంటే ఏం లేదు బ్రదర్, మనకు వాళ్ళు చెప్పినటువంటి ఏదో ఒక విభాగంలోనో ఏదో ఒక గేమ్స్లోనో మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నాకు అక్కడ 10th క్వాలిఫికేషన్ ఉంది, లేదంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది, అప్లై చేసుకోవచ్చా? స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు అనుకున్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. మీకు 10th ఉండి వాటితో పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు హవల్దార్ పోస్ట్కి వచ్చేసి స్పోర్ట్స్ అచీవ్మెంట్ వచ్చేసి ఇండివిజువల్ టీంలో వచ్చేసి మీకు మెడలిస్ట్ అయితే ఉండాలి. జూనియర్ కానీ సీనియర్ లెవెల్లో కానీ మీకు రిప్రజెంటింగ్ మనకు స్టేట్ ఇన్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో కానీ లేదంటే కనుక కంట్రీ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఇండివిజువల్ ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేసి మెడలిస్ట్ కొట్టిన వాళ్ళు కానీ, లేదంటే టీమ్ ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేసినా కానీ, లేదంటే రిప్రజెంటేట్ చేసినా కానీ, సీనియర్ కానీ జూనియర్ లెవెల్లో కానీ, లేదంటే కానీ మెడలిస్ట్ ఖేలో ఇండియా గేమ్స్లో కానీ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో కానీ, లేదంటే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో కానీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది హవల్దార్కి. అదేవిధంగా నాయబ్ సుబేదార్ పోస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు విన్నర్ ఆఫ్ ఏ మెడల్ ఇన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ కానీ, లేకుంటే ఏషియన్ ఛాంపియన్షిప్స్లో కానీ ఎవరైతే విన్నర్ అయింటారో మెడల్ అనేది వాళ్ళు కానీ ఇండివిజువల్ అనమాట. ఇండివిజువల్ విన్నర్ ఎవరైతే ఉంటారో మెడల్ ఇన్ ఏషియన్ గేమ్స్లో కానీ, లేదంటే సిడబ్ల్యూజీ లేదంటే వరల్డ్ కప్ వాటిలోనే ఎవరైతే విన్నర్ అయి ఉంటారో ఇండివిజువల్లోనో వాళ్ళు కానీ, క్విజ్ ఏషియన్ గేమ్స్లో కానీ, కామన్వెల్త్ గేమ్స్లో కానీ, వరల్డ్ కప్లో కానీ రిప్రజెంటేటివ్ ఎవరైతే చేసింటారో ఇండియా తరఫున వాళ్ళు కానీ, ఇండియా తరఫున ఒలింపిక్స్లో రిప్రజెంట్ చేసినారు కదా వాళ్ళు కానీ దీనికి అర్హులు అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ కానీ, ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు అని మీకు క్లియర్ కట్గా ముందే చెప్పాను కదా. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. బట్ ఏమంటే స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తాం కాబట్టి స్పోర్ట్స్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఏ విభాగం కింద ఏ గేమ్స్ కింద మీరు అప్లై చేశారో షార్టేజ్ చేసి మీకు అదే గేమ్స్కి ట్రయల్స్కి అయితే పిలుస్తారు. మీరు ఆ ట్రయల్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఆ ట్రయల్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు హైటు రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు హైట్ ఎంత ఉండాలంటే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు 166 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాలి. ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే. ఇక వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి మనకు నార్మల్ ఉన్నా పర్వాలేదు, బట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెన్స్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, అంటే రన్నింగ్ అనేది 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది మేల్ వాళ్ళకు 5 నిమిషాల 40 సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా 9 ఫీట్ డిచ్ వచ్చేసి ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. జిగ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. ఇవన్నీ కూడా మనకు మేల్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు అమ్మాయిలకి చూసుకుంటే హైట్ అనేది 162 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాలి. ఇక వెయిట్ ఎంత ఉన్నా పర్వాలేదు, బట్ చెస్ట్ వచ్చేసి మీరు నార్మల్ అప్పుడు ఎంత ఉన్నా పర్వాలేదు, బట్ బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్స్ అవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు అమ్మాయిలకు వచ్చేసి మనకు రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 8 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 10 ఫీట్ లాంగ్ జంప్ ఉంటుంది, క్వాలిఫై నేచర్ మాత్రమే. తర్వాత 3 ఫీట్ హై జంప్ ఉంటుంది, ఇది కూడా ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు డౌన్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు హవల్దార్గా కానీ, లేకుంటే నాయబ్ సుబేదార్గా కానీ మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ అండ్ పెన్షన్. ఇక్కడ మనకు ఎవరైతే హవల్దార్గా కానీ, లేకుంటే నాయబ్ సుబేదార్ కానీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అనేది మనకు అన్ని ఎనివేస్ కలుపుకుంటే 60,000 అబవ్ వస్తుందన్నమాట, తక్కువ అయితే రాదు. ఇక శాలరీ అండ్ పెన్షన్ కూడా ఉంటుంది మనకు. తర్వాత అదర్ బెనిఫిట్స్ కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకు చూసుకోండి, ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాల్లో మనకు ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఇక ట్రైనింగ్ విషయానికి వస్తే కనుక ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 3 ఇయర్స్ అని మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మన జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అయిపోతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు డైరెక్ట్ ఎంట్రీ కింద మనకు స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్ వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి బ్రదర్. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. మీరు చేసే రెస్పాన్స్ని బట్టి నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు అప్లికేషన్ ప్రాసెస్లో మీకు చెప్తాను అనమాట, ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి, ఏ విధంగా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలని ప్రతిదీ. కాబట్టి ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.